హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈ పాత మట్టికి మనం బలం చేకూరటానికి అన్నీ వేసి కలుపుతున్నాం అనమాట. అన్నీ అటు ఇటు కలిపేసాము. దాంట్లో ఎన్పీకే వేసాము. ఇంకోసారి సీడోజన్ అని బయోపెస్టిసైడ్ అనమాట, అది వేసాము. ఇన్నోవ్యామ్ అని వేపపిండి దాంటిది ఇలాంటి దాన్ని ఏర్లు బాగా పటిష్టంగా ఉండటానికని అది వేసాను. ఇప్పుడు తర్వాత ఇది వేసాను, బోన్ మీల్ వేసాను. బోన్ మీల్ వేసిన తర్వాత ఇది బోన్ మీల్ అనమాట. బోన్ మీల్ వేసేసి అదొక గుప్పుడు ఇదొక గుప్పుడు అట్లా కొంచెం మనకి నచ్చినట్టు ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నాము. ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా ఇది చేయాలి. కొంచెం గుప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేసి బాగా కలదిప్పండి. కిందకి పైకి మొత్తం బాగా కలదిప్పేసేసి మన దగ్గర ఉంటే ఎరువు కూడా వేసుకోవచ్చండి. అంటే అంతకు ముందర వర్మీ కంపోస్ట్ వేసి పెట్టాను, కలిపే పెట్టాను. వర్మీ కంపోస్ట్ కూడా దానికి 40% వర్మీ కంపోస్ట్ వేయాలి. సాయిల్లో అన్నీ చక్కగా అన్నీ కలిపేసి ఉంది కాబట్టి ఇంకంతగా మట్టి చూడండి ఎంత బంగారులాగా గుల్లగుల్లగా ఎట్లా ఉందో అట్లా ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే మనకి చెట్టుకి అన్నీ వేరు వ్యవస్థ బాగుంటుంది. అలా పెట్టేసేసుకున్న తర్వాత అంతా కలిపి పెట్టేసుకున్నాం అనుకో, ఇంకెప్పుడైనా సరే మనం చెట్లుగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకా టకామని పెట్టేసుకోవటమే. టబ్బులు మట్టి వేసేసుకొని పెట్టేసుకోవటం. ఇది మొత్తం శుభ్రంగా మంచిగా కలిపి పెట్టుకున్నామంటే ఎరువు ఉండేవాళ్ళు ఎరువు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎరువు వేసుకుంటే ఇంకా మంచిది. కొంచెం నీటి పారుదల కోసం కొంచెం మేము ఇసుక కూడా వేసాము. ఇసుక కూడా కలిపాము. ఇసుక కొంచెం వేసామన్నమాట. ఇప్పుడు వేసి ఎందుకంటే ఇంకొంచెం లూజ్ అవుతుంది. ఈ కోకోపీట్ వేయచ్చు, ఇసుక కూడా వేయచ్చు. కాకపోతే మన దగ్గర కోకోపీట్ లేదు, అందుకని దీంట్లో కొంచెం ఇసుక వేసేసి కలుపుతామన్నమాట. ఇసుక వేస్తాము. ఇసుక వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఇదంతా కలదిప్పిన తర్వాత ఇసుకేద్దాము. ఇసుకేస్తే మొత్తం కలిపి కాస్త కొంచెం వేరు వ్యవస్థ బాగా ఇదిగా ఉండిద్ది. అందుకొని దాన్ని వేసి కలిపి మొత్తం శుభ్రంగా అటు ఇటు మొత్తం కలపాలి. కలిపేసి గడ్డ లేదు చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో ఇసుక. మట్టి అంతా బంగారం లాంటి మట్టి అండి. బాగా వస్తుంది చెట్లకి. అది ఆ పిల్లలు కిందకి పైకి మొత్తం అంతా బాగా కలుపుతున్నారు బాగా చక్కగా. వర్మీ కంపోస్ట్ ఉంటే ఇంకా బాగుండేది. వేసాను అంతకు ముందలే కొంచెం. మళ్ళీ తర్వాత అంతా పెట్టేసేసిన తర్వాత ఒక 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఒక గుప్పిడి వేసామంటే చాలా బాగుండిద్ది అనమాట. వర్మీ కంపోస్టు ఎర్రల బాగా వచ్చి చాలా బాగా ఉండిద్ది అనమాట. అన్నిటికీ ఇప్పుడు మనం వేసిన మందులన్నీ చెట్లకి బాగా ఎదుగుదలకి, వేరు వ్యవస్థకి, కాయకి అన్నిటికీ ఎప్సమ్ సాల్ట్ కానీ అవన్నీ బాగా వృద్ధి చెందుతాయి. బాగా కాయ, చెట్టు అన్నీ బాగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చేసుకోండి. బాయ్.